యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఒక దైవజనుడంటాడు, కన్నీటితో కడగబడిన ముఖం దేవునికి బహు సుందరముగా కనబడును, కనుక కన్నీటి ప్రార్థన చేయండి అంటాడు. మనం మోకాళ్ళపై ప్రార్థించడం నేర్చుకోవాలి. తెల్లవారుజామున 3 గంటలకు చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆ సమయం నిశ్శబ్దంగా ఉంటుంది కనుక ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి, ప్రభువుని వేడుకోవాలి. తెల్లవారుజామున చేసే ప్రార్థన ఖచ్చితంగా ప్రభు సన్నిధికి చేరుతుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగడుగునా పొందాలి. చాలామంది దేవుని బలంను అడగకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకొని తిప్పలు పడుతున్నారు. ప్రతి విషయమందును ఎప్పటికప్పుడు దేవుని బలాన్ని అడగాలి. దేవుడు ప్రార్థనతో మీ జీవితాన్ని మార్చగలడని మీకు తెలుసా? ఈ శక్తివంతమైన తెల్లవారుజామున చేసే 3 గంటల ప్రార్థనను పూర్తి విశ్వాసంతో చేయండి. మీరు ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. అది నిశ్శబ్దమైన సమయం. ప్రభువుతో మనం ఏకాంతంగా ప్రార్థన చేయాలి, ప్రభువుని వేడుకోవాలి, కార్యాలు జరుగుతాయి. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేచినప్పుడు ఈ ప్రార్థనను ఒక వస్త్రంలా ధరించుకోవాలి. తెల్లవారుజామున చేసే ప్రార్థనా సమయం ఒక కోట వంటిది. శత్రువుల దాడుల నుండి మనలను రక్షించే ఒక కవచం. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు మీకు, మీ కుటుంబానికి ఒక రక్షణ కంచెను నిర్మిస్తుంది. ఇప్పుడు నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరూ నాతో ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడవైన దేవా, మీకు స్తోత్రములు. శ్రమకాలంలో మా ఆశ్రయము నీవే, మా కోట నీవే. ప్రతి బంధకాన్ని తెంచడానికి, ప్రతి చెడును ఓడించడానికి మరియు ప్రతి అంధకారాన్ని జయించడానికి నీకు మాత్రమే శక్తి ఉంది ప్రభువా. మమ్ములను చాలా కాలంగా బందీగా ఉంచిన బంధకాలను తెంచివేస్తూ నీ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టశక్తిని, ప్రతి శాపాన్ని, ప్రతి మంత్రాన్ని, ప్రతి అంధకార శక్తిని మేము యేసుక్రీస్తు నామంలో తొలగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకొనుటకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి.